నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు మనం అమ్మాయి గారు సీరియల్ సెట్ లో ఉన్నాము మనతో పాటు క్యూట్ క్యూట్ స్వీట్ స్వీట్ మానసా ఉన్నారు హాయ్ మానసా గారు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను చెప్పడం మర్చిపోయా వెల్కమ్ టు హిట్ టీవీ అండి వెల్కమ్ టు హిట్ టీవీ నేను మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాను మీరు మమ్మల్ని మీ సెట్కి ఇన్వైట్ చేశారు కాబట్టి ఎనీవేస్ మానసా గారు కంగ్రాచులేషన్స్ అమ్మాయి గారు సీరియల్లో మీరు రాకింగ్ అండ్ ఫస్ట్ ఏమో ఒక పూర్ క్యారెక్టర్ నుంచి సడన్ గా రిచ్ అమ్మాయి అయిపోయారు అవును వడ్డాణాలు హారాలు నెక్లెస్లు ఎక్స్పెక్ట్ చేయం స్టార్టింగ్ నుంచి నాకేంటంటే నా రోల్ వైజ్ గా నేను చాలా అంటే మాది పూర్ ఫ్యామిలీ కదా హీరోకి సిస్టర్ క్యారెక్టర్ ధనలక్ష్మి నా పేరు అవును దీంట్లో తెలుసు అది ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ నాకు జ్యువెలరీ అన్న డబ్బులు అన్న చాలా ఇష్టం మా హస్బెండ్ కూడా ఎలా అంటే ఇందులో నా హస్బెండ్ క్యారెక్టర్ డబ్బులు కోసం అనేసి నన్ను ఇంటికి పంపించేశాడు అనమాట కట్నం తీసుకురావాలి ఎక్కువ అని చెప్పి ఆ ఇష్యూ వల్ల నేను ఇంటికి వచ్చేసి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతాను చాలా మంది కొంతమంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కి కూడా కనెక్ట్ అవుతాయి అమ్మాయిలకి కొన్ని సిచ్యువేషన్స్ డెఫినెట్ గా అలా సడన్ గా మేము రీచ్ అయ్యేసరికి నాకు జ్యువెలరీ మొత్తం అంతా వచ్చేసరికి అసలు నమ్మలేం అనమాట అందుకే ఇంత హెవీగా మొత్తం ఈ కంకణాలు అన్నీ వేసుకొని వేరియేషన్ మీ ఇంట్లో ఫ్యామిలీ మొత్తం రిచ్ అయినా కానీ ఆ రిచ్నెస్ మీ ఒక్కళ్ళలోనే ఎందుకంటే పాపం నీరజ గారు కానీ చలపతి గారు కానీ ఈవెన్ పాపం హీరో అయిన మీ బ్రదర్ కూడా అంత రిచ్ గా కనపడట్లేదు ఎవరు రిచ్ అంటే మీ ఫ్యామిలీ మొత్తంలో మీరు ఒక్కళ్ళే కనబడుతున్నారు మీ హస్బెండ్ అయితే అంతేనా అన్నట్టున్నారు చూడ్డానికి రైట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సీరియల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక పూర్ గర్ల్ గా స్టార్ట్ చేశారు అవును వన్స్ అలా జర్నీ చేస్తున్నప్పుడు బిగినింగ్ లో క్యారెక్టర్ తక్కువ ఉండింది బట్ అలా మీ క్యారెక్టర్ హైప్ చేస్తూ వస్తూ ఉన్నారు అవును అంటే మేబీ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రేక్షకులు మిమ్మల్ని తీసుకునే విధానం కూడా సో కానీ ఆ హైప్ క్రియేట్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండ్ డైరెక్టర్ రామ్జీ సార్ ఏ క్యారెక్టర్నైనా సరే ఎలా మౌల్డ్ చేయాలి అంటే అంటే ఆ క్యారెక్టర్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు మా మదర్ ఫాదర్ కానీ ఇందులో నీరజ గారు చలపతి గారు కానీ ఆ కంటెంట్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని మొత్తం ఓన్ చేసుకుంటారు అంటే దాంట్లో మొత్తం ముత్యాలు మా మదర్ ఆ రోల్ అసలు ఏంటంటే ఆ గెటప్ వేస్తే ఇంకా దాంట్లో వెళ్ళిపోతారన్నమాట పరకాయ ప్రవేశం అంటారు కదా అలా అయిపోతుంది నాది అంతే నాకు చాలా ఇష్టమైన రోల్ నాది ధనలక్ష్మిలో మొన్నటి వరకు ధనము లక్ష్మి నేను ఎలా అయితే సీరియల్ స్టార్టింగ్ లోని అంటే ఎప్పటికైనా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నా హస్బెండ్తో కలిసి ఉంటాను అని చెప్పి మొత్తం అన్ని ఒక్కొక్క సామాన్లు ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటారు కదా అలా నేను అన్ని కొని నేను ఇంట్లో పెట్టుకుంటాను అనమాట అంటే ప్రతిదీ ఇన్స్టాల్మెంట్లో తీసుకుని అవన్నీ తీసి ఇంట్లో సెట్ చేసుకుని ఏ రోజుకైనా నేను వెళ్తాను హస్బెండ్తో ఉంటాను అని చెప్పి అలా కాకపోతే అది లాస్ట్కి అవుతుందా లేదా అని చెప్పి అలా నడుస్తుంది ట్రాక్ ఇప్పుడు రిచ్ అయ్యాను సడన్గా ఇప్పుడు మా హస్బెండ్ వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అంటే యాక్సెప్ట్ చేస్తామా మరి మీ హస్బెండ్ వస్తున్నారా వస్తారు అనుకుంటా కాకపోతే యాక్సెప్ట్ చేస్తానా లేదా మా మదర్ ఫాదర్ అదంతా తెలియదు ఇంకా సర్లేండి ఎందుకు ట్విస్ట్ రివీల్ చేయడం అప్పుడే అవును ఇంత అంటే మీ ప్రాపర్టీ కోసం కాకపోయినా మీరు ఇంత బ్యూటిఫుల్గా ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ మీ హస్బెండ్ వస్తారు థ్యాంక్ యూ ఎనీవేస్ యాక్చువల్గా అసలు ఫస్ట్ మీకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది సీరియల్లో కాల్ చేశారు సునంద గారు ఛానల్ నుంచి అండ్ రామకృష్ణ గారు ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అనమాట ఆయన త్రూ కూడా వచ్చింది నాకు అండ్ అసలు మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి ఫస్ట్ జీఏ నాది పసుపు కుంకుమ ఓకే దాని తర్వాత మళ్ళీ జీ బృందావనం తర్వాత మళ్ళీ జీఏ గంగతో రాంబాబు కామెడీ సీరియల్ గంగతో రాంబాబులో మీరే క్యారెక్టర్ ప్లే అంటే అది ఒక్క సీరియల్లోనే నేను ఎక్కువ మంచి పెద్ద రోల్ కాదనమాట ఫ్రెండ్ లాగా గంగతో రాంబాబు మంచి హిట్ సీరియల్ కదా గంగతో రాంబాబు రాని దాని తర్వాత అమ్మాయి గారు బట్ అమ్మాయి గారులో మీకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ వచ్చింది అనుకోవచ్చా అవును ఓకే మీరు చేసిన ప్రాజెక్ట్ అన్నిట్లో మీ ఫేవరెట్ ఏంటి నా ఫేవరెట్ వచ్చేసి బృందావనం ఎందుకంటే నాకు అది బృందావనంలో ఆపర్చునిటీ పసుపు కుంకుమలో ఆపర్చునిటీ రావడానికి అను మ్యామ్ అనురాధ గారు ఆవిడ త్రూ నేను ఎంటర్ అయ్యాను కాకపోతే ఏంటంటే బృందావనంలో మంచి క్యారెక్టర్ నాది కుజదోషం ఉన్న అమ్మాయికి పెళ్లి కాకపోతే ఎంత పెయిన్ ఉంటుంది అది ఫేస్ చేస్తుంది తను అంటే వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి అది తన ఆ పెయిన్ తీసుకుంటా బాగుంటుంది డిఫరెంట్ క్యారెక్టర్ అంటే ఒక అమ్మాయి ఇలాంటి పెయిన్స్ కూడా ఎంత ఫేస్ చేస్తుంది అనేది ఆ క్యారెక్టర్ చూసి తెలుసుకోవచ్చు అవును
అండ్ అలాగే అమ్మాయి గారు కూడా ఇప్పుడు ఇది నా ఫేవరెట్ క్యారెక్టర్. ఓకే. సో మానస గారు ఎక్కడ పుట్టారు? నేను పుట్టింది రాజమండ్రి. రాజమండ్రి టు హైదరాబాద్. ఎప్పుడు అంటే సడన్గా అంటే ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ మీ ఫిల్మ్ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా? మా సిస్టర్ మూవీస్ చేసింది. ఓకే. చిన్నపిల్ల అప్పుడే మా చైల్డ్ ఆర్టిస్ట్ కి టచ్ ఉందనమాట ఫీల్డ్లో. ఇంకలా మూవీస్ చేస్తూ వచ్చింది. నాకు అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, స్టడీస్ మీదే ఇంట్రెస్ట్. దాని తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత శశికిరణ్ నారాయణ అని ఎంఎస్ నారాయణ గారి వాళ్ళ డాటర్. ఓకే. ఆవిడ ఒకసారి నేను మా వదిన కూడా ఆర్టిస్టే, తను కూడా శ్రీవాణి అని తెలుసుంటుంది. ఎవరు? శ్రీవాణి అని. శ్రీవాణి గారా? ఏ శ్రీవాణి గారు? మన విక్రమాదిత్య గారి ఆవిడ మీ వదినా? ఓకే. ఒకసారి ఛానల్కి చెక్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తే అప్పుడు శశికిరణ్ నారాయణ తెలుసు కదా, ఎంఎస్ నారాయణ గారు, ఆవిడ నాకు ఆపర్చునిటీ ఇప్పించారు. ఓకే. అలా ఛానల్లోని యాంకరింగ్ చేశాను. దాని తర్వాత అలా సీరియల్స్ అలా. వావ్! అంటే మీకు మంచి స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఫ్యామిలీలో. ఎంత స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం ఓన్గా అంటే మన ఇంట్రెస్ట్ని బట్టి ప్లస్ మన టాలెంట్ని బట్టి మన ఓన్గా వస్తాం. చాలా మందికి ఎందుకంటే చాలా మందికి ఎంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నా ఎంత పెద్దవాళ్ళైనా కానీ వాళ్ళ ఎన్నో సినిమాలు తీసిన డైరెక్టర్స్ పిల్లలు కూడా ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న రోజులు ఇవి. సో ఆబ్వియస్గా మనలో నేను చాలా అంటే నాకు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను హ్యామ్స్టెక్లో, అలాగే లకోటియాలో. అది చేస్తా. దాని తర్వాత నాకు ఎప్పుడైతే ఒక్కసారి ఎంఎస్ నారాయణ గారు వాళ్ళ డాక్టర్ చెప్పాను కదా, శశికిరణ్ నారాయణ, ఆవిడ లుక్ టెస్ట్ చేద్దాము, యాంకరింగ్ ఇష్టమా అనేసి అన్నారు. నార్మల్గా లుక్ టెస్ట్ చేసి ఒక్కటి మొగుడు మూవీ గోపీచంద్ గారిది చేశాను. ఓకే. దాని తర్వాత ఆవిడ నాకు అప్పుడే స్టార్టింగ్ ఎలా చేశానో కూడా నాకు తెలీదు, స్క్రిప్ట్ చూసుకుంటా. దాని తర్వాత నాకు ఇంకా ఓకే కొంచెం ఫియర్ పోయింది. ఓకే. వన్స్ అంటే ఫస్ట్ కెమెరా ముందుకు మీరు వచ్చింది అదేనా సందర్భం, మొగుడు మూవీ టైం? అవును. ఓకే. ఎలా అనిపించింది ఫస్ట్ టైం కెమెరా ముందుకు రావడం, మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకోవడం? హ్యాపీ అనిపించింది. కాకపోతే ఏమనుకున్నా అంటే ఎంత ఫాస్ట్గా మాట్లాడతారు యాంకర్స్, మనం అలా మాట్లాడలేము. యాంకరింగ్ ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు మీరు అంత టాలెంట్ ఉండాలి కదా, అలా ఏం ఫియర్ అనేది ఉంటుంది. నార్మల్గా మాట్లాడడం వేరు, ఆ కెమెరా ముందు మనం మీరు ఎంత ఫాస్ట్గా మాట్లాడతారు, మేము అలా మాట్లాడలేము. అలా ఏం కాదు, మీరు ఎంత ఫాస్ట్గా యాక్ట్ చేస్తారో మేమైతే అలా చేయలేము కదా, ఎవరు ప్రొఫెషన్ వాళ్ళది. కాకపోతే ఏదైనా కానీ ట్రై చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది అనేది నా నమ్మకం. అండ్ మీరు అసలు ఫస్ట్ అంటే స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నా అంటే ఇంట్లో సిస్టర్ ఆల్రెడీ ఆర్టిస్ట్ కదా, సో ఏమన్నా చెప్పారా మీకు, ఎందుకు సీరియల్స్ వైపు వెళ్ళడం, మూవీస్ కదా అక్క చేసింది, నువ్వు కూడా మూవీస్ చూసుకోవచ్చు కదా అని చెప్పేసి? ఆ మాట అనలేదు, స్టడీస్ పాడైపోతాయి వద్దు అన్నారు అంతే. ఫస్ట్ వద్దని చెప్పారు? వద్దనే అన్నారు. దాని తర్వాత ఇంకా చెప్పాను కదా, నేను మా వదినతో వెళ్ళినప్పుడు ఇంకా అనుకోకుండా ఆవిడ లుక్ టెస్ట్ చేయడం. ఒక్కసారి మనం మేకప్ వేసుకున్న తర్వాత మనకి ఏంటంటే అట్రాక్ట్ అవుతాం, ఓకే ఒకసారి చేసాం కదా మళ్ళీ ఇంకొకసారి చేద్దాము అని చెప్పి క్రేజ్. ఆల్రెడీ ఒకసారి మేకప్ ప్రతి ఆర్టిస్ట్కి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి అంటారు. అవును. అలాగే వన్స్ ఫేస్ మీద మేకప్ పడింది అంటే ఆ మేకప్ పోవడం ఎవరికి నచ్చదు. అదే మీకు కూడా జరిగింది? అవును. ఓకే. అందులో ఫ్యామిలీలో మీరు చెప్తున్నారు సిస్టర్ ఆల్రెడీ యాక్టరే అండ్ శ్రీవాణి గారు అంటున్నారు. సో వీళ్ళందరూ ఆర్టిస్టులు అవడం వల్ల మీకు కూడా ఆ వైబ్స్ అనేవి ఆటోమేటిక్గా ఉంటూ ఉంటాయేమో. అవును. ఓకే. అండ్ ఫస్ట్ ఇప్పుడు మీరు వన్స్ వచ్చిన తర్వాత మీరు వచ్చి ఆల్రెడీ చాలా రోజులు అవుతుంది ఇండస్ట్రీకి ఈ రకంగా చూస్తే. కాకపోతే మధ్యలో ఎప్పుడైనా బ్రేక్స్ దొరికిన టైంలో మీకు అనిపిస్తూ ఉంటుందా, ఏమోలే వెనక్కి వెళ్ళిపోదాము, చదువుకున్నాను కదా ఏదైనా జాబ్? చాలా పెద్ద బ్రేక్ వచ్చింది మ్యారేజ్ అయిన తర్వాత. యాక్చువల్గా నేను మీకు మ్యారీడా? ఈటీవీలో ఆడదే ఆధారం, అత్తారింటికి దారి ఇది చేశాను. అంటే దాని తర్వాత కంటిన్యూస్ సీరియల్స్ చేశారు మీరు, హిట్ ప్రాజెక్ట్స్. దాని తర్వాత చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. బాబు పుట్టిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒప్పుకోలేదు, వద్దు అని చెప్తే నేను ఇంకా స్కిప్ చేసేసాను, అసలు మర్చిపోయాను ఇండస్ట్రీ. ఓకే. నాకు ఫోన్ కాల్స్ వచ్చినా సరే నేను చేయట్లేదు, ఇప్పుడు మానేశాను అలానే చెప్పాను. నేను మూవీస్ కూడా చేశాను, లయన్ బాలకృష్ణ గారితో, లక్ష్మీరావే మా ఇంటికి, రావు రమేష్ గారి కోడల్ క్యారెక్టర్. ఎప్పుడైతే వద్దన్నారో ఇంకా నేను స్కిప్ చేసేసాను. ఆ సీమంతం జరిగేది మీకే కదా? అవును. రైట్. యాక్చువల్గా నేను ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, నేను కూడా మిమ్మల్ని ఈ సీరియల్లో కాకుండా ఏదో మూవీలో చూసా అనుకుంటున్నాను కానీ నాకు సడన్గా గుర్తు రాలేదు. ఇప్పుడు లక్ష్మీరావి మా ఇంటికంటే సీమంతం జరుగుతుంది, ఆ అమ్మాయి మీరే కదా? రైట్ గుర్తు. లయన్ కూడా బాలకృష్ణ గారితో. లయన్ బాలయ్య బాబు మూవీ చేశారా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీ చేసినప్పుడు ఆయనతోనే డైలాగ్ ఉందన్నమాట,
అంటే ఒక్కసారి కాకుండా టేక్స్ ఎక్కువ తీసుకుంటే ఫియర్ ఉంటది కదా! ఎలా ఎలా అని. ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కదా. అవును. కాకపోతే సింగిల్ టేక్‌లోనే చెప్పాను. ఏం చెప్పారు? ఏంటి మీ డైలాగ్? డైలాగ్ వచ్చేసి వెల్కమ్ సార్ యూ ఆర్ ద నేను మీకు గుర్తున్నానా? డూ యూ నో మీ అని అడుగుతారు. అయితే నేను మీరు నాకు గుర్తు లేకపోవడం ఏంటి సార్? యూ ఆర్ ద సీఈఓ ఆఫ్ అవర్ కంపెనీ అని చెప్పి చెప్తాను. దాని తర్వాత ఇంకా డైలాగ్స్ ఉంటాయి. కోట శ్రీనివాసరావు గారితో అలా. కానీ అది అంటే అదొక బెస్ట్ మూమెంట్ కదా బాలకృష్ణ గారితోటి. ఆ మూవీలో యాక్ట్ చేయడమే చాలా గొప్ప అనుకుంటే డైరెక్ట్‌గా ఆయనతోనే సీన్ అనేది. నాకు ఇష్టమైన హీరో కూడా ఆయననే. వావ్! సో మీకు ఇంకా అది హై మూమెంట్ అయితే. అవును. ఓకే. అండ్ ఇప్పుడేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు ప్రెజెంట్? మా టీవీలో మామగారు. మామగారు. సో 'జీలో' ఒకటి, 'మాలో' ఒకటి చేస్తున్నారు మీరు. అసలు మీరు ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్‌లో మీ ఫేవరెట్ ప్రాజెక్ట్ ఏంటి? నా ఫేవరెట్ అలా ఏం లేదు. అలా ఏం లేదా? మామగారు ఫేవరెట్, అమ్మాయి గారు. అమ్మాయి గారు. మీ సెట్‌లో ఉన్నారని చెప్తున్నారా? లేదు. లేకపోతే ఇవాళ మీకు జ్యువెలరీ అంతా ఓకే. ఎనీవేస్ జనరల్‌గా ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇండస్ట్రీకి వచ్చినా, మధ్యలో బ్రేక్ వచ్చినా, ఇప్పుడు మీరు నార్మల్‌గా ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఇంకా ఫ్రెషర్ అన్నట్లే. అవును. ఎందుకంటే మళ్ళీ రీసెంట్‌గా స్టార్ట్ చేశారు కాబట్టి. అవును. బట్ మీతో పాటు వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా సీనియర్స్. చలపతి గారు తీసుకున్నా, నీరజ గారు తీసుకున్నా, అండ్ అనిల్ గారు తీసుకున్నా, ఇంతమందిలో మీరు యాక్ట్ చేయడం అనేది మీకు కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుందా? లైక్ అంటే ఇంతమంది సీనియర్స్ మధ్యలో నేను యాక్ట్ చేస్తున్నాను. హ్యాపీ అనిపిస్తుంది చాలా. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ కూడా అలా ఉంటుంది. వాళ్ళకి అలా ఉండదు. మనం మనం అనుకుంటాం గానీ వాళ్ళేంటంటే చాలా జోవియల్‌గా ఉంటారు. ఓకే. చాలా యాంబియన్స్ చుట్టూరా అలా ఉంటేనే మనం హ్యాపీగా వర్క్ చేయగలం. అంతే కదా! యెస్. అంటే జనరల్‌గా సీనియర్స్ కదా! మీకు ఎప్పుడైనా వాళ్ళు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? చాలా ఇలా మంచి చేయి సజెషన్స్ మానసా అలా ఇస్తారు. ఏమన్నా? మేకప్ దగ్గర నుంచి, యాక్టింగ్ దగ్గర నుంచి మంచి సజెషన్స్ ఇస్తారు. నాకు అనిల్ గారు అంటే చాలా ఇష్టం పర్సనల్‌గా. ఎందుకంటే అనిల్ గారిని చూసినప్పుడు నాకు అనిపిస్తది ఎందుకో. అంటే ఆయన షూటింగ్ వైస్ పర్సనల్‌గా కూడా చాలా అంటే డీసెంట్‌గా, కామ్‌గా మనకి సజెషన్స్ ఇవ్వడం అనేది పక్కన పెడితే అంటే ఫ్రెండ్లీ నేచర్. చాలా మంచి ఫ్రెండ్లీ నేచర్. అలాగే మా మదర్, ఫాదర్ క్యారెక్టర్స్ కూడా చాలా క్లోజ్‌గా ఉంటారు. షార్ట్ గ్యాప్‌లో జోక్స్ చేసుకుంటా ఉంటారు. నువ్వు ఏమైనా సీన్ చేయకపోతే నువ్వు ఇలా చేయాలి. కరెక్షన్స్ మంచిగా చెప్తారనమాట. యాక్టింగ్ చూసి ఫాలో అవుతూ ఉంటాం. యాక్టింగ్ ఏమైనా నేర్చుకున్నారా? ఎవరు? నేర్చుకున్నాను. నేర్చుకున్నారా? ఓకే. అంటే కోర్స్ ఏదైనా జాయిన్ అయ్యి అలా తక్కువ. మరి ఎక్కడ నేర్చుకున్నారు? చెప్పకూడదా? అంటే నా దగ్గర నేనే నేర్చుకున్నాను. అంటే మిమ్మల్ని మీరు ఒక మిర్రర్‌లో అలానే. అదే యాక్టింగా? గొప్ప వాళ్ళందరూ అలానే చెప్తారులెండి. ఓకే. సో సీరియల్స్‌తోనేనా? లేకపోతే ముందు మిమ్మల్ని మూవీస్‌లో కూడా చూసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నప్పుడు మూవీ ఛాన్సెస్ వస్తే మనం అడ్జస్ట్ చేయలేము. అదొక ప్రాబ్లమ్ అవుతది. చాలా బిజీ ఆర్టిస్టులు కూడా ఇదే ప్రాబ్లమ్. ఏంటంటే వాళ్ళు చాలా వైరల్ అవుతున్నారు, బిజీ అవుతున్నారు అని చెప్పేసి ఇప్పటికిప్పుడు ఎవరికైనా యూట్యూబ్ ఛానల్స్ ఉంటున్నాయి. అలాగే వాళ్ళని మూవీస్‌లో కూడా చాలా అప్రోచ్ వస్తుంది వాళ్ళకి. కాకపోతే డేట్స్ అడ్జస్ట్ అవ్వకనే పాపం వాళ్ళు. అసలా. ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? చెప్పాను కదా! బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారేనా? చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఎందుకు చెప్తున్నానంటే అంటే ఆయన నార్మల్‌గా ఇష్టం. ఆయనతో యాక్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఇక్కడ షూట్ జరుగుతున్నప్పుడు మొన్న 'భగవత్ కేసరి' యెస్. అప్పుడు కూడా వచ్చారు. అసలు ఆయన నాకు గుర్తుపడతారా లేదా అనుకుంటే ఆయననే దగ్గర పిలిచి కూర్చోబెట్టుకొని అంటే ఎంత మాట్లాడతారంటే కాఫీ తాగిపించి నేను షార్ట్ రెడీ అంటే సార్ నేను వెళ్తున్నానంటే కూడా ఏం వెళ్తావు కూర్చో అన్నారు. నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే ఆయనంతట ఆయన గుర్తుపట్టారు. అది చాలా హ్యాపీ అయ్యాను. అవునా? ఆయనే గుర్తుపట్టారా బాలకృష్ణ గారే? ఓకే. అంటే ఎంతోమంది ఆర్టిస్టులతో ఆయన వర్క్ చేస్తారు కదా! అందుకేనేమో వాళ్ళని లెజెండ్స్ అంటారు. అవును. ఓకే. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సావిత్రి గారు ఇష్టం. సౌందర్య. సావిత్రి గారు. అప్పుడు హీరోయిన్స్ కాదు. ఇప్పుడు ప్రెజెంట్ ఎవరు? సౌందర్య. సౌందర్య గారు. ఇప్పుడు ప్రెజెంట్ అంటే సౌందర్య. సౌందర్య గారు తర్వాత కూడా చాలా తర్వాత శ్రీదేవి. పెద్ద శ్రీదేవి గారా? అవును. ఇంకా అంటే ఇప్పుడు గ్లామరస్ హీరోయిన్స్ చాలా మంది వచ్చారు కదా! మీలా అందంగా ఉండేవాళ్ళు. అంటే మీలా అందంగా ఉండేవాళ్ళు అంటే మేబీ మిమ్మల్ని వీళ్ళతో కంపేర్ చేయలేము. మిమ్మల్ని కూడా సౌందర్య, సావిత్రి చాలా. త్రిష కూడా. ఎందుకు త్రిష ఇష్టం అంటే నేను ఒకసారి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడే ఇలానే చెప్పాను కదా శశికిరణ్ నారాయణ గారు. ఆవిడ ఇచ్చినప్పుడే ఆపర్చునిటీ సిద్ధార్థ్ వచ్చాడు. సిద్ధార్థ్ వచ్చినప్పుడు యు ఆర్ లుకింగ్ లైక్ త్రిష అని చెప్పాడు.
ఎంత హ్యాపీ అయ్యానంటే నేను, అంటే లిటిల్ బిట్ ఫీచర్స్ ఉండొచ్చు, ఆవిడ ఎక్కడ నేను ఎక్కడ, కాకపోతే అప్పుడు అనుకున్నాను నేను, అవునా ఓకే అని హ్యాపీ ఫీల్ అయ్యా. ఓకే, సిద్ధార్థే డైరెక్ట్ గా మిమ్మల్ని త్రిషాలా ఉంటారు అని కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే, సిద్ధార్థ్కి జనరల్ గా సిద్ధార్థ్ కొంచెం క్రిటిక్ యాక్చువల్ గా, అవును, కానీ సిద్ధార్థ్ మిమ్మల్ని చూసి అలా కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే అది ఎంత మంచి బెస్ట్ కాంప్లిమెంట్ అనుకోవచ్చు. బెస్ట్ కాంప్లిమెంట్. అసలు ఆయనకి అవసరం లేదు అలా చెప్పాల్సింది. ఓకే, అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అంటే మీ ఈ సీరియల్ ఇండస్ట్రీలో, ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ గురించి ఆల్రెడీ చెప్పారు, మీరు వర్క్ చేసిన ఆర్టిస్టులో మీ ఫేవరెట్ ఎప్పుడు, ఎవర్ గ్రీన్, వీళ్ళతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలి అనిపించే ఆర్టిస్టులు ఎవరు? నేను వర్క్ చేసిన ఈ ఈ కెమెరాలో ఇప్పుడు మీరు చెప్పేది కింద దాకా వినబడదు, ఎవరు చూడరు, పర్లేదు చెప్పండి. అందరూ బెస్టే, అందరూ ది బెస్ట్. అంటే ఈ సీరియల్ గురించి నేను అడగట్లేదు మిమ్మల్ని, ఇప్పటి వరకు మీరు చాలా ప్రాజెక్ట్స్ చేశారు కదా, జీలో కానీ మాలో కానీ అలాగా, బట్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నిట్లో మీ ఫేవరెట్ ఎవరు? సుహాసిని గారు. సుహాసిని గారు, వావ్, ఏది మన హీరోయిన్ సుహాసిని గారు. ఓకే, అమ్మగారిలో ఆవిడే కదా. సో షీఈ్ ద బెస్ట్ అంటారు. ఎందుకు సుహాసిని గారు మీకు చాలా ఇష్టం? ఆవిడ గురించి మీకు ఏం నచ్చింది? మొత్తం నచ్చింది నాకు, ఎందుకంటే ఆవిడ బిహేవియర్ వైజ్ కానీ, ఆవిడ పర్సనల్గా కూడా ఆవిడ ఇష్టం, మా మదర్కి కూడా ఇష్టం. ఎందుకో బాగా అనిపిస్తుంది, బాగా సాఫ్ట్గా చాలా సాఫ్ట్, చైల్డిష్ మెంటాలిటీ, అంటే చైల్డిష్ అనే అంటే అన్నీ ఉన్నాయి ఆవిడలో. యా, అంటే ఒక మనిషికి ఎదుటి మనిషిలో ఏ గుణాలు నచ్చాలో అవన్నీ కూడా సుహాసిని గారిలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక స్టేజ్కి వచ్చినప్పుడు నేను ఇలా ఇప్పుడు ఇలా ఉన్నాను కదా, నేను అది మనం ఓన్ చేసుకుని అదే యాటిట్యూడ్లో కానీ లేకపోతే బిహేవియర్ వైజ్లో కానీ చేంజెస్ అనేవి మనం తెచ్చిపెట్టుకుంటే ఏం కాదు, దాని అంతటా అది రావాలి. ఎస్, ఆవిడ అలా కాదు, ఆవిడ ఏంటంటే ఎలా ఉంటారో అలానే ఉంటారు, ఏం తెచ్చిపెట్టుకునే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏం పెట్టుకోదు ఆవిడ. నేను ఎలా ఉంటానో అలానే ఉంటాను, అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అండ్ యాక్చువల్గా ఇది ఒక విషయం, అంటే జనరల్గా చాలా మందికి ఉన్న డౌట్ ఇది, యాజ్ ఏ లేడీగా మిమ్మల్ని నేను ఒక విషయం అడుగుతాను. ఇన్ని సీరియల్స్ చేశారు, ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు, మూవీస్ చేశారు, కానీ అందరికీ ఉన్న ఒకే ఒక అపోహ కాస్టింగ్ కౌచ్. అవును, అది అపోహేనా లేకపోతే కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉందా? ఉంది అంటే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఓన్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం ఇండస్ట్రీలోకి వస్తున్నాం, నాకు ఇష్టం, నేను చేయాలి, స్క్రీన్ మీద కనపడాలి అని చాలామంది అమ్మాయిలు ఎంతో కష్టపడతారు, ఆడిషన్స్కి వెళ్తారు, సఫర్ అవుతారు, చేస్తారు. ఒక్కటి పెట్టుకోవాలి మైండ్లో, ఏంటంటే నీకు ఎడ్యుకేషన్ ఉందా, ఓకే, ఫోకస్ దాని మీద పెట్టు, దీని మీద పెట్టు. ఐదర్ ఒకటి ఏంటంటే రెండిట్లో ఏదో ఒకటి. నీకు లేదు నేను ఆర్టిస్టే అవ్వాలి అంటే వెళ్ళి ఆడిషన్కి వెళ్ళాలి, చేయాలి, నీ టాలెంట్ చూపించు. లేకపోతే నీ ఫేస్ ఫీచర్స్ స్క్రీన్కి ఎలా ఉన్నది ఏంటి వాళ్ళకి ఓకే అనిపిస్తే చేస్తారు. లేదు, ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అమ్మో నేను ఇది లేకపోతే వేరే ఏం చేయలేను అని ఒక మైండ్లో అస్సలు ఫిక్స్ చేసుకోవద్దు. అలా కనిపించదు ఎదురు వాళ్ళకి. ఓకే, నేను ఇది కాకపోతే వేరే కాదు, నాకు ఈ ఆపర్చునిటీ రాకపోతే నేను ఇంకేం చేయలేను అని చెప్పి వాళ్ళకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే ఓకే అని చెప్పి లీనియన్స్ అంటారు కదా, అది ఇవ్వద్దు. ఓకే, అప్పుడేమవుతుందంటే వాళ్ళకి ఆ సెకండ్ థాట్ వస్తుంది. మనం ఎలా ఉండాలంటే ఉత్తప్పుడు అన్ని చోట్ల చూపించడం కాదు యాటిట్యూడ్, అలాంటి చోట చూపించాలి లిటిల్ బిట్. ఎలా అంటే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినా రాకపోయినా పర్లేదు, నాలో టాలెంట్ ఉంది, నాలో బ్యూటీ ఉంది అని చెప్పి వెళ్ళాలి, ఆడిషన్ ఇవ్వాలి, రావాలి. వాళ్ళు ఒకవేళ అడిగారు అంటే నేను కాల్ చేస్తాను, లేకపోతే అలా కాదు నాకు కుదరదు అని చెప్పేస్తే అయిపోతుంది, అంతే. ఓకే, అది మనం వాళ్ళు అడిగారు కదా అని చెప్పి దాన్ని పెద్ద హైప్ చేసుకుని అంత అవసరం లేదు. దాని ఫైనల్గా మీరు చెప్పు, ఈ ఇండస్ట్రీలోనే కాదు దేంట్లో అయినా ఫేస్ చేస్తారు చాలా మంది. కాకపోతే మన బిహేవియర్ వైజ్ మనకి ఇది కాకపోతే నాకు వేరే ఆప్షన్ ఉంది అని ఎప్పుడైతే ఫీల్ అవుతామో వాళ్ళ దగ్గర మనం అంత లొంగిపోవాలి, డౌన్ అవ్వద్దు. కానీ కాస్టింగ్ కౌచ్ అనేది మాత్రం అంటే లైక్ ఇప్పుడు ఒక ఆఫర్ ఇచ్చే ముందు డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు ఉంటారు అడిగేవాళ్ళు. కొన్ని చోట్ల ఉంటుందేమో, మేబీ అది ఎలాంటి. మీకు ఎప్పుడైనా ఫేస్ అయిందా కాస్టింగ్ కౌచ్? మూవీస్ అప్పుడే చిన్న మూవీస్ ఉంటాయి కదా, కొన్ని అప్పుడు ఫేస్ చేశాను నేను. వాళ్ళు అలా చెప్పినప్పుడే నేను కిందకు వచ్చేసి, డైరెక్ట్గా అడిగారా మిమ్మల్ని? డైరెక్ట్గా అంటే నార్మల్గా ఓకే, ఇలా ఉంటుంది అన్నట్టుగా. అంటే నేను కింద వచ్చేసి మమ్మీ కింద వెహికల్లోనే ఉండేది, కిందకు వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు కాల్ చేస్తా అన్నారమ్మా రేపు అని చెప్పి ఇంటికి వచ్చేసేదాన్ని, అంతే. నేను పెద్ద ఎక్కువ తీసుకోలే, లైట్ అంతే. ఎలా అయినా అదొక ఎమోషన్ కదా, అలా అడగగానే వెంటనే లోపల అంటే ఇన్నర్ ఫీలింగ్ అంతా ఎట్లా ఉంటుంది అంటే భయము, బాధ,
ఏంటి నేను ఇంత టాలెంట్ పెట్టుకొని ఇక్కడ దాకా వస్తే నన్ను ఇలా అడిగేశారు అని చెప్పేసి ఒక బాధ అనేది ఉంటుంది కదా? బాధ ఉంటుంది, భయం వేస్తుంది. అలా అలా సెర్చ్ చేసుకుంటే పోతే ఎక్కడ ఒక చోట ఆనిముత్యాలు దొరుకుతాయి. అలా దొరికిన వాటిని ఏరుకోవడమే అంతే. ఓకే. మిగతావన్నీ స్కిప్ చేసేయాలి. అలానే చేశాను నేను. ఓకే. సో ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది, బట్ నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఎక్కడైనా కానీ ఉంటుంది. కాకపోతే ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకోవాలేమో. ఎక్కువ ఉంటుంది అనుకుంటే నేను ఫేస్ చేసింది అయితే తక్కువే, నార్మలే. ఓకే. నేనేమో అస్సలు అంతా ఫేస్ చేయలేదు. మరి సీరియల్స్లో ఎప్పుడు ఫేస్ చేయలేదా కాస్టింగ్ కౌచ్? లేదు, అస్సలు ఫేస్ చేయలేదు. సీరియల్స్లో అసలు మీకు ఆ ఆప్షన్ రాలేదు? అస్సలు ఫేస్ చేయలేదు. మేబీ టచ్ వుడ్, అది దేవుడు దయ వల్ల, ప్లస్ మా హస్బెండ్ కూడా ఛానల్లోనే వర్క్ చేస్తారు కాబట్టి అదొక ప్లస్ పాయింట్. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది నైస్ ఇంటర్వ్యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మంచి మంచి ప్రాజెక్ట్స్ మీరు ఫ్యూచర్లో చేయాలి అండ్ మూవీస్ కూడా మంచి చేయాలి. ఆల్రెడీ మీకు రికగ్నైజేషన్ వచ్చేసింది కాబట్టి డెఫినెట్గా మీకు మంచి ఆఫర్స్ వస్తాయని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హిట్ టీవీకి కూడా బిగ్ థ్యాంక్స్. యా అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ఐఎమ్ మానస. నా ఇంటర్వ్యూని తప్పకుండా హిట్ టీవీలో చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.